ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని దట్టమైన అడవుల్లోని కొండల మధ్య జాలువారుతున్న జలపాతం దృశ్యాలు చూపర్లను మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయి. అడవుల్లో దాగి ఉన్న అందాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ప్రస్తుత వర్షాకాలంలో జలపాతాలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తిర్యాని మండలం చింతలమాధారం జలపాతం చూపర్లను ఆకట్టుకుంటుంది. అడవుల జిల్లా కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో భారీ వర్షాలకు దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న జలపాతాలు పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. ఏజెన్సీ ప్రాంతమైన కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలంలో ప్రకృతి సహజంగా ఏర్పడ్డ చింతల మాదర జలపాతం పర్యాటకులను ఆకట్టుకుంటుంది. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున పర్యాటకులు ఈ జలపాత అందాలను చూడడానికి వస్తున్నారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి 25 కిలోమీటర్ల దూరంలో, తిర్యాని మండల కేంద్రానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న చింతల మాదర జలపాతాన్ని చూడడానికి పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తున్నారు. వర్షాకాలంలో మాత్రమే జాలువారే చింతల మాదర జలపాతాన్ని చూడడానికి జిల్లా నలుమూలల నుండే కాకుండా కరీంనగర్, ఆదిలాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, పెద్దపల్లి, వరంగల్ జిల్లాలు, మహారాష్ట్ర నుంచి కూడా సెలవు రోజుల్లో వందలాదిగా పర్యాటకులు ఈ జలపాతాన్ని చూడడానికి వస్తున్నారు. అరౌండ్ 150 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడ నుంచి బైక్ వేసుకొని వచ్చాం మేము ఫ్రెండ్స్ అందరం వచ్చి సండే అని. ఇంకోటి ఏంటిదంటే అక్కడ నుంచి రావడానికి మనకు వే అనేది కరెక్ట్ లేదు. ఎక్కడ పడితే అక్కడ జారుతుంది, మొత్తం స్లిప్పరీ ఉంది. బైక్కి రావడానికి కూడా కష్టం ఉంది, ప్లస్ కారు కూడా తీసుకోవడానికి కష్టం ఉంది. ఎందుకంటే చాలా స్లిప్పరీ అంటే స్లిప్పరీ, బాగా స్లిప్పరీ ఉంది. మళ్ళీ ఇంకా ఇక్కడ కూడా కొంచెం ఫెసిలిటీస్ కల్పించాలి, లైక్ సిమెంట్ చేసి నిలబడడానికి సేఫ్ ఉండేటట్టు. ఫోటోలు అవి తీసుకోవడానికి అవే మెమరీస్ కాబట్టి ఉంటే బెటర్ ఉంటుంది. చింతల మాదర జలపాతానికి చేరుకోవాలంటే మండల కేంద్రం నుంచి 15 కిలోమీటర్ల వయ్యా సుంగాపూర్ వరకు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అక్కడి నుంచి 3 కిలోమీటర్ల ముందు నుంచి నడక ద్వారానే వెళ్లడం సాధ్యమవుతుంది. అందులో 10 కిలోమీటర్లు వయా రొంపెల్లి మీద నుంచి వాహనాల ద్వారా వెళ్లవచ్చు. మిగతా 6 కిలోమీటర్లు దట్టమైన అడవి, కొండలపై నడుచుకుంటూ ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం పర్యాటకులకు ఎటువంటి ఏర్పాట్లు చేయలేదు. పర్యాటకంగా ఈ ప్రాంతాన్ని గుర్తిస్తే అభివృద్ధి చెందే అవకాశం ఉంది. మందగూడ జలపాతము చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఈ జలపాతానికి సందర్శకులు మరియు విజిటర్స్ ఇదే రాష్ట్రం నుంచి కాక, ఈ కొమురంభీం జిల్లా నుంచి కాక వేరే జిల్లాల నుండి మరియు వేరే ప్రాంతాల నుండి మరియు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఎంపీ, యూపీ నుండి సందర్శకులు వస్తూ ఉంటారు. జలపాతము వెనుకబడిన తిర్యాని మండలం ఉంది. ఈ వెనుకబడిన తిర్యాని మండలంలోని జలపాతాలు చాలా అందంగా ఉన్నాయి. కాకపోతే ఈడ డెవలప్మెంట్ అనేది జరగలేదు. ఇప్పటికైనా ఈ ప్రాంతంలోని జలపాతాలని ఈ జలపాతమే కాక మందగూడది మరియు తిర్యాని మండలంలోని గుండాల జలపాతం ఉంది. అదేవిధంగా తిర్యాని మండలంలోని ఉల్లిపిట్ట జలపాతం ఉంది. ఈ జలపాతంలోని సందర్శకులకు అన్ని అసౌకర్యాలుగా ఉన్నాయి. సౌకర్యం కల్పించడం కొరకు జలపాతాలని డెవలప్మెంట్ చేయాలి. చింతల మాదరం చాలా ఫేమస్, కానీ ఇక్కడ రావడానికి ఫెసిలిటీ సరిగ్గా లేదు. ప్లస్ రోడ్డు కూడా చాలా ప్రాబ్లమ్స్. చిన్నపిల్లల్ని తీసుకొద్దామన్నా, ఇక్కడ కట్టామన్నా చాలా ఇబ్బంది ఉంది. సో గవర్నమెంట్ వాళ్ళు ప్రత్యేకించి కేర్ తీసుకొని కనీసం రోడ్డు, మిగిలిన సౌకర్యాలు ఏం చేయకపోయినా పర్లేదు, కానీ ఒక రోడ్డు కరెక్ట్ చేపిస్తే సరిపోతుంది. దీన్ని గవర్నమెంట్ వాళ్ళు ప్రత్యేకించి కేర్ తీసుకొని. ఇక ఈ జలపాతం వద్ద జిల్లా యంత్రాంగం కనీస ఏర్పాటు చేయకపోవడం పట్ల పర్యాటకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా జిల్లా అధికార యంత్రాంగం మేలుకొని పర్యాటకుల కోసం చింతల మాదర జలపాతం వద్ద కనీస వసతులు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.